నిన్న మొన్న సిటీల పెద్దగా లేకుండే ఇయాల మళ్ళా అందుకున్నదుల్లా పొద్దడు సంది మబ్బు మబ్బే ఉన్నది మొగులంతా ఇక చీకటి వాడే ముంగట షూరైంది చూడు ఒక్కొక్క ఏరియాల దంచింది అందరు ఇండ్లకు పోయే యాళ్ళాయే తడుచుకుంటా ట్రాఫిక్ జామ్లా తిప్పలవడి ఇండ్లకు చేరిండ్రబ్బా రేపటి సంది అయితే ఇంకింత జోరుంటాయని వాతావరణం శాఖలు పంపిన మతలవు ఇక అంతటి ఎట్లుందో చూద్దాం పాండ్రి. ఓ కొడుకు ఇదేం ట్రాఫిక్ రా నాయన కంటి చూపు పోయినంత దూరం 7 బండ్లు అన్నీ ఆగినాయి ఏం తక్కువ 15 కిలోమీటర్లు మరి కామారెడ్డి దగ్గరలో పెద్ద సడక్ మీద గిట్లుంటే జంగంపల్లి కాడ చూడు రోదాని అనుకోటి ఎంత పొడుగున్నదో. హాఫ్ అన్ అవర్ అయింది ఆదిలాబాద్ ఇక్కడ దాకా ఎక్కడ ట్రాఫిక్ జామ్ కానీ ఇక్కడ ఒక దగ్గర ఉన్నది పెద్ద బండ్ల పొంటి ఇంత జాగుంటే సందులకి వెళ్ళి బైకులు పోతున్నాయి చిన్నగా. 1 అవర్ అవుతుంది ఇక్కడ ఆగిన నుంచి 3 రోజులే కష్టం ఇళ్ళకి వెళ్ళలేకపోతున్నాం ఇక డ్యూటీ ఉంది కంపల్సరీ పోవాలా. అసలే లోడ్తో వస్తాయా లారీలు ఆయనతేమన్నా కాగల్లా అని 1 వే చేస్తే గీది పరిస్థితి. రాష్ట్రమంతా చాలా జాగాల్లోనే రోడ్లు కొట్టుకపోయినాయి కల్వర్టులు తెగినాయి చిన్న బ్రిడ్జీలు కూలినాయి. టెంపరవరీ రిపేర్లకు 53 కోట్లు ఎప్పటికుండేటట్టు అయితే 1157 కోట్లు కావాలని లెక్క కట్టింది రోడ్ల శాఖ. 580 అంగన్వాడీ బంగ్లాలు డేంజర్లుంటే ఇంకో తావుకు మార్చాలని ఆర్డర్ వేసింది మంత్రి సీతక్క. ఆడాడ పాతిళ్ళు కూలితే సర్కారు వాళ్ళు ఇందిరమ్మిళ్ళు కట్టిస్తామంటున్నారు. ఒక్కదాన్నే ఉన్నా నా కొడుకు అటు బతకపోయిండు ఇక పండకు ఇంట్లో వంటకు అన్న కానీ ఏమైనా సరిగా మేము గరీబగలం సార్. మెదకు కామారెడ్డి నిజామాబాద్ సంగారెడ్డి సిరిసిల్ల జగిత్యాల జిల్లాల్లో పంటలు తెరలు అయినాయి. 20,000 ఎకరాలకు మీద నష్టమైందని అందాజాలు ఎక్కేసిండ్రు ఆఫీసర్లు. పంటలన్నీ మొత్తం నీలమట్టం అయిపోయినాయి. అధికారులు వచ్చి స్పందించి రైతులకు న్యాయం చేయగలరని మా యొక్క మనవి. కడమ జిల్లాల జరంతా నిమ్మలపడ్డాయి కానీ నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాలు ఇయ్యాల కూడా పొట్టు ఆనలు వరదలు వాగులు బొంగి చెర్లు మత్తడి దుంకి షానూర్లలో తిప్పలుంది.